ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జై వీరబ్రహ్మజీ గోవింద బాంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. జీవితంలో జీవిత భాగస్వామి అవ్వచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులతో ఏవైనా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మన చుట్టూ అవకాశాలు ఉంటాయి, అందిపుచ్చుకునేటువంటి పరిస్థితుల్లో కనపడుతుంటాయి. కానీ అందిపుచ్చుకుందామంటే ఏవో తెలియని ఆటంకాలు ఎదురుపడుతుంటాయి. వీటి పట్ల కొంత మీరు మానసిక ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోతున్నట్టు, సానుకూలవంతమైనటువంటి అంశాలు మీకోసం ఎదురు చూస్తున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరు చేసే వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం ప్రయాణాలు అధికమవుతుంటాయి. అధికమైనటువంటి ప్రయాణం చేస్తుంటారు. ఏమాత్రం ఆలోచించకుండా దూర ప్రాంత ప్రయాణమైనా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా ప్రయాణం అనివార్యం అవుతూ ఉంటుంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించిన అంశాలు, వీటిలో ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి మీ కుటుంబానికి సంబంధించిన యజమాని స్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదా తండ్రి యొక్క ఆరోగ్యపరమైన అంశం, వీటి పట్ల తస్మాత్ జాగ్రత్త. పూర్వీకుల నుంచి మీకు సంప్రాప్తించవలసినటువంటి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనలోకి వస్తాయి. కొన్ని విషయాల్లో రాశి మార్గంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చేటువంటి సందర్భంలో కొన్ని పరిస్థితులు సంక్లిష్టం అవుతూ ఉంటాయి. ఇది మీ ఆందోళనకు కారణమయ్యేటువంటి అవసరం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. అన్ని విషయాల్లో యోగదాయకమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల మాత్రమే కొంత మీరు ఆందోళన పడుతుంటారు. దీనికి కారణాలు ఏమిటో కూడా తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైన ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితి ఒకవైపు గోచరిస్తున్నాయి. కానీ కొత్త ఉద్యోగం చేస్తాం, కొత్త వ్యాపారంలోకి వెళ్దాం, ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దామన్నటువంటి ఆలోచనలు కూడా అధికమవుతుంటాయి. ఈ ఆలోచన చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మీ దైనందిన జీవితానికి సంబంధించినంత ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు సమీపమైన భవిష్యత్తులో కనబడుతుంది. కానీ అందిపుచ్చుకుందామంటే మాత్రం ఎందుకో తెలియదు, మానసికమైనటువంటి ఆందోళన, ఏమి చేయలేకపోతుంటాం. దీనికి కారణం అర్థం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. సమీపమైన భవిష్యత్తులో కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడం, యుగదాయకమైనటువంటి స్థితిగతులు లభించడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంచెం ఓర్పు నేర్పుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు కొంత తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు మీకు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాహనాన్ని కొనడం లేదా గృహంలో మార్పులు చేర్పులు, వాహన సంబంధమైనటువంటి అంశాల గురించి ఆలోచించడం, ఇలాంటి ఆలోచనలు మీ మనసులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కొంచెం చీకాకులు కనిపించినప్పటికీ కూడా మాసం మొత్తం కూడా అనుకూలవంతమైన ప్రయోజనాలని, మీ భవిష్యత్తు అద్భుతంగా నిర్మించబోతుంది. ఒక ముఖ్యమైనటువంటి అవకాశం సమీపమైనటువంటి భవిష్యత్తులోనే మీకోసం వేచి ఉందన్నటువంటి అంశాన్ని మీరు నమ్మండి.
రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైన పదవీ ప్రాప్తులు ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కారణం ఈ రాశి జాతకులు మీ సమీప ప్రాంగణంలోని ఎక్కడైనా శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని సందర్శన చేయటం, రుద్రాభిషేకాన్ని చేయించుకోవటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందబోతాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ వృక్షను మెళ్ళలో ధరింపజేసుకోవటం వల్ల మీ దైనందిన జీవితం అద్భుతంగా మారుతుంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోయి యోగదాయకమైనటువంటి భవిష్యత్తు లభించేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.